హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి ఎవరైతే చదువును మధ్యలోనే ఆపేసి ఏవైనా ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే డ్రాప్అవుట్ అయిన వాళ్ళు, లేదంటే ఇంటర్మీడియట్ వరకే చదివి ఆపేసిన వాళ్ళు, డిగ్రీ చదివి జాబ్ చేస్తున్న వాళ్ళు, సో ఎవరికైనా సరే ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉంటుంది కదా. సో వాళ్ళకి డిస్టెన్స్లో అంటే ఓపెన్లో డిగ్రీ లేదా పీజీ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి కోర్సుల వివరాలు, అలాగే కాల వ్యవధి, అలాగే ట్యూషన్ ఫీజు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. అలాగే క్వాలిఫికేషన్ కూడా ఏమి ఉండాలి, సో పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ సంబంధించి మనకు కోర్సులు అయితే BA, BCom, BSc, MA, MCom, MSc, MBA, MLI, SC, BLI, SC, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. సో వీటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు BA, BCom, BSc, CBCS సిలబస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో ఉంటుంది. సో 3 years అయితే టైం ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఏదైనా, లేదంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ అయినా ఉండాలి, లేదంటే డిస్టెన్స్లో ఇంటర్మీడియట్ అయినా ఉండాలి, ఓపెన్ ఇంటర్ అయినా ఉండాలి, లేదంటే పాలిటెక్నిక్ 3 years అయినా ఉండాలి, లేదంటే డిప్లొమా 2 years అయినా ఉండాలి. అలాగే BSc డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు అయితే, అడ్మిషన్ ఫీజు ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఇయర్లో 3,200 అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్లో 3,000 రూపీస్ అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే 3,000 ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా మీకు 3 yearsకి కలుపుకొని 9,200 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. అయితే ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ ఫర్ సైన్స్, సో BSc స్టూడెంట్స్కి అయితే ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి ఎక్స్ట్రా ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈచ్ సైన్స్ సబ్జెక్ట్స్కి 1,600 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి 800 రూపీస్, స్టాటిస్టిక్స్ వాళ్ళకి 800 రూపీస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 4,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా అనేది ఉంటుంది. సో ఇది BA, BCom, BSc, CBCS సిలబస్ వాళ్ళకి. తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBA వాళ్ళకి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 2 years అయితే చదవాలి ఇది. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏదైనా డిగ్రీ 50% ఉండాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 45% అయితే ఉండాలంటే SC, ST, BC, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అలాగే TS ఐసెట్లో మీకు ర్యాంక్ అనేది వచ్చి ఉండాలి, లేదంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ MBA ET 2025-26 కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి. సో దీనికి సంబంధించి ఫీజు చూసుకున్నట్లయితే MBA ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 15,300 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసి 15,000 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. అలాగే మీకు MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 2 years అయితే టైం ఉంటుంది. సో దీనికి ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ, సో ఏదైనా డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో 7,800 రూపీస్ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ 7,500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ MA ఎకనామిక్స్ తెలుగు మీడియం, అలాగే MA హిస్టరీ తెలుగు మీడియం, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు మీడియం, MA పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం, MA సోషియాలజీ తెలుగు మీడియం, MA ఇంగ్లీష్ మీడియం, ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో వీటికి సంబంధించి ప్రతిదీ కూడా 2 years అయితే కోర్స్ ఉంటుంది మీకు. వీటన్నిటికీ కూడా మీకు ఏదైనా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ. సో అది ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, రెగ్యులర్ డిగ్రీ అయినా పర్లేదు, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అయితే దీనికి ఫీజు చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 5,300 అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసి 5,000 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. ఈ అన్ని సబ్జెక్ట్స్కి కూడా సేమ్ అనేది ఫీజు అనేది ఉంటుంది. తర్వాత MA తెలుగు మీడియం అయితే ఉంటుంది. 2 years అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీకు డిగ్రీలో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి, లేదంటే తెలుగు ఎగ్జామినేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఏదైనా సబ్జెక్ట్ ఉండాలి, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైతే ఉందో దాంట్లో మీకు తెలుగు ఒక వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి, లేదంటే MIL అనే క్వాలిఫికేషన్ అయినా ఉండాలి. జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏదైనా ఉండొచ్చు. దీనికి చూసుకున్నట్లయితే మీకు
ఫీజు వచ్చేసి 5300 అయితే ఫస్ట్ ఇయర్కి ఉంటుంది, అలాగే సెకండ్ ఇయర్కి అయితే 5000 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ఎంఏ హిందీ చూసుకున్నట్లయితే హిందీ మీడియం 2 ఇయర్స్ అయితే ఉంటుంది ఇది. సో దీనికి కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ హిందీ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్లో ఉండాలి డిగ్రీలో మీకు. తర్వాత హిందీ ఎగ్జామినేషన్ హూ హ్యావ్ పాస్డ్ హిందీ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఎనీ ఇన్స్టిట్యూట్ అని ఉంది. దాంతోపాటు మీకు బీఏలో హిందీ ఉండాలి, లేదంటే భాషా ప్రవీణ్, దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ చెన్నై ఇదైనా ఉండాలి మీకు. సో వీటిలో ఏదున్నా సరిపోతుంది. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 5300, అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసి 5000 రూపీస్ అయితే ట్యూషన్ ఫీ అనేది ఉంటుంది, అడ్మిషన్ ఫీజు. అలాగే ఎంఏ ఉర్దూ చూసుకున్నట్లయితే ఉర్దూ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో బ్యాచిలర్స్ డిగ్రీలో మీకు ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి, లేదంటే ఉర్దూ ఎగ్జామినేషన్ నుంచి బీఏలో ఉండాలి. తర్వాత మీకు బ్యాచిలర్స్ డిగ్రీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు ఉర్దూ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. సో దీంట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి 5300 అయితే ఫస్ట్ ఇయర్ ఉంటుంది ఫీజు, అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 5000 అనేది ఉంటుంది. తర్వాత ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. సో దీనికి మీకు డిగ్రీలో కామర్స్ అయితే చదివి ఉండాలి, లేదంటే బీబీఏ, లేదంటే బీబీఎం, లేదంటే బీఏ కామర్స్. సో కామర్స్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలి మీకు డిగ్రీలో. సో దీనికి ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 7800 ఉంటుంది, సెకండ్ ఇయర్లో 7500 అయితే ఉంటుంది. తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటుంది. సో 2 ఇయర్స్ అనేది కాల వ్యవధి ఉంటుంది మీకు. సో దీంట్లో డిగ్రీ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. సో దాంట్లో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత బీటెక్ వాళ్ళు కూడా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి 7800 అయితే ఫస్ట్ ఇయర్ ఫీజు అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్ 7500 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్సి సైకాలజీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. సో దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది మీకు, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఫస్ట్ ఇయర్ 15300 ఫీజు అనేది ఉంటుంది, సెకండ్ ఇయర్ వచ్చేసి 15000 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్సి బాటనీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. తర్వాత దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్లో బాటనీ అనేది వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. డిగ్రీలో బాటనీ అయితే చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో దీనికి ఫీజు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 15300 ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 15000 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి. డిగ్రీలో కెమిస్ట్రీ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి ఫీజు చూసుకున్నట్లయితే 18300 అయితే ఫస్ట్ ఇయర్ ఫీజు ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 18000 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్, సో ఏదైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీలో సైన్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి 15300 అయితే ఫస్ట్ ఇయర్ ఫీజు ఉంటుంది, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసి 15000 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 2 ఇయర్స్ అయితే కాల వ్యవధి ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి. డిగ్రీలో మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సి ఫిజిక్స్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో దీనికి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 15300 ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 15000 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్సి జియాలజీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ అయితే టైం ఉంటుంది. సో ఇది కూడా మీకు డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు జువాలజీ అయితే వన్ ఆఫ్ ద ఆప్షన్ సబ్జెక్ట్ ఉన్నారు, అంటే డిగ్రీలో మీకు జియాలజీ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో దీనికి ఫీజు చూసుకున్నట్లయితే 15300 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేసి 15000 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే సబ్జెక్ట్కి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 1 ఇయర్ అయితే కోర్స్ అనేది ఉంటుంది మీకు. అయితే దీనికి గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అయితే రావాలి, డిగ్రీలో 50% మార్క్స్, అలాగే 45% మార్క్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. లేదంటే గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ లైబ్రరీస్, సో ఏదైనా మినిమం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి లైబ్రరీలో. ర్యాంక్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ లేదా అబోవ్ ఉన్న వాళ్ళు
దీనికైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో ఈ మూడింటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి 1 year అయితే టైం ఉంటుంది మీకు. అయితే ఫీజు చూసుకున్నట్లయితే 5300 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది మీకు. తర్వాత మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 1 year అయితే ఉంటుంది. సో దీనికి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చదివి ఉండాలి. డిగ్రీలో 40% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫీజు అయితే 10,300 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది మీకు. తర్వాత డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది 1 year. అలాగే డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం 1 year అనేది ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం 1 year ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం 1 year ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మీరు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేదంటే క్యాండిడేట్స్ హూ కంప్లీటెడ్ చార్టెడ్ అకౌంటెన్సీ లేదంటే కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI లేదంటే ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ICSI. సో దీంట్లో ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే మీకు అడ్మిషన్ ఫీజు అయితే 8,000 రూపీస్ అనేది ఉంటుంది. 1 year అయితే కోర్స్ అనేది ఉంటుంది మీకు. తర్వాత డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం 1 year ఉంటుంది మీకు. ఏదైనా డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చదివి ఉంటే సరిపోతుంది. దీనికి 5,200 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్. సో హ్యూమన్ రైట్స్లో డిప్లొమా చేయాలనుకునే వాళ్ళకి తెలుగు మీడియం అయితే ఉంటుంది. 1 year అయితే టైం ఉంటుంది. సో ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. 4,000 రూపీస్ అనేది ఫీజు అయితే ఉంటుంది మీకు. తర్వాత డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 1 year అయితే ఉంటుంది. సో దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఫీజు వచ్చేసి 5,200 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది మీకు. అలాగే డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 1 year పాటు అయితే కోర్స్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. 4,000 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ డిజిటల్ జర్నలిజం సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 1 year అయితే కోర్స్ అనేది ఉంటుంది. ఏదైనా డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. 8,000 రూపీస్ అనేది మీకు కోర్స్ ఫీజు అనేది ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇది వచ్చేసి తెలుగు మీడియంలో 6 months మాత్రమే ఉంటుంది మీకు. దీనికి SSC చదివి ఉంటే సరిపోతుంది. 2,100 రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ NGOs మేనేజ్మెంట్ ఇది వచ్చేసి తెలుగు మీడియంలో 6 months అయితే ఉంటుంది ప్రోగ్రామ్ మీకు. దీనికి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. లేదంటే SSCతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉండాల్సి ఉంటుంది. NGOలో మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి 2,100 రూపీస్ అయితే ఫీజు అనేది ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 6 months ప్రోగ్రామే ఉంటుంది. ఇది కూడా దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ మీకు 18 years కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. 18 years ఉంటే సరిపోతుంది. దీనికి 5,400 రూపీస్ అనేది మీకు ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ 34 రకాల కోర్సులు అయితే ఉన్నాయి. సో మీకు ఎలిజిబుల్ ఉన్న వాటికి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాటికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్లో అడ్మిషన్స్ అయితే అప్లై చేసుకోవాలి మీరు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా www.braou.ac.in అలాగే www.braou.online.in అలాగే online.braou.ac.in అనే వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ముందుగా అయితే మీరు అపార్ ఐడి అని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత DEB ఐడి అని ఉంటుంది. ఆ రెండింటిని అయితే క్రియేట్ చేసుకోవాలి. అపార్ ఐడిని DEB ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో దాంట్లో మీరు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఆ ప్రింట్అవుట్ తీసుకున్న అప్లికేషన్ని మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అనేది అక్కడ మీరు కాలేజ్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ కాలేజ్లో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు అనేది ట్యూషన్ ఫీజు అంటే ఎగ్జామ్ కోర్స్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు అనేది
పే చేయాల్సి ఉంటుంది. అదైతే మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే ఎలా అయినా పే చేయొచ్చు. వన్స్ మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అయినట్టుగా అడ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత. సో ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ అడ్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి మీకు వచ్చేసి మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఈ అడ్మిషన్ చేసే క్రమంలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్కి మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సో టైమింగ్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 8 AM నుంచి నైట్ 8 PM వరకు అయితే చేయొచ్చు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా వీళ్ళకైతే కాల్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది ఇస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే June 13th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ వచ్చేసి August 13 వరకు అయితే ఉంది. సో వెంటనే మీరైతే అడ్మిషన్స్ అనేది అప్లై చేసుకోండి. సో ఇక్కడ రీఅడ్మిషన్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. రీఅడ్మిషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయ్యారు, మీరు ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ అయ్యారు అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రం కంప్లీట్ చేశారు, ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చేయాల్సి ఉంటుంది కదా. సో వాళ్ళు అయితే రీఅడ్మిషన్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి థర్డ్ ఇయర్ కంప్లీట్ చేయని వాళ్ళు థర్డ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలా రీఅడ్మిషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ మాత్రమే మీరు రీఅడ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంబీఏ సెకండ్ స్పెషలైజేషన్ అంటే ఆల్రెడీ ఎంబీఏ చదివిన వాళ్ళు ఫినాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఆపరేషన్ మేనేజ్మెంటు ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు 2017, 18, 19 బ్యాచెస్ మాత్రమే. సో వీళ్ళు ఆల్రెడీ ఎంబీఏ చదివిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంకొక కోర్స్ చేయాలనుకుంటే ఎంబీఏ, సో వాళ్ళకు వచ్చేసి ఎంబీఏ సెకండ్ స్పెషలైజేషన్ అని కోర్స్ అయితే పెట్టారు. సో దీనికి 7,500 రూపీస్ అనేది ఫీజు అయితే ఉంటుంది. సో ఇది పే చేసి దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్, అలాగే పేమెంట్ రిసిప్ట్, అన్ని సర్టిఫికెట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తే మీ అడ్మిషన్ అనేది ఉంటుంది. సో మీకు కూడా ఆన్లైన్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే June 13th నుంచి August 13th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఈ లోపు అయితే మీరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి, హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేయండి. సో ఖచ్చితంగా మీకైతే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే స్టడీస్ని మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉంటే, లేదంటే ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.